హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. దేవరా మూవీ నుంచి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా 1 month మాత్రమే ఉన్నదని చెప్పేసి. సో ద ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని చెప్పేసి కూడా ఆ పోస్టర్ కి టైటిల్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. సో ద ఫేసెస్ ఆఫ్ ఫియర్ అని అంటే భయానికి మొహాలు అని చెప్పారు. మొహం అని చెప్పలేదు, భయానికే మొహం ఉంటే ఇలా ఉంటుందని చెప్పలేదు. భయానికే మొహాలు ఉంటే ఇలా ఉంటుందని చెప్పాడు అనమాట. అంటే అది మనం మూవీలో చూడాలి. సో ఆ పోస్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందులో ఇద్దరు ఎన్టీఆర్లను అయితే చూపించడం అయితే జరిగింది. మన గెస్ అయితే 100% కరెక్ట్ అయిందనమాట. సో ఒక వీడియో చేస్తాను అసలు దేవరా ఎవరా అని చెప్పేసి. సో దాన్ని ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ ఈ దేవరాకి తేడా ఏంటిదని మీరు అనుకోవచ్చు. చూస్తుంటే మాత్రం హెయిర్ స్టైల్ అయితే కొద్దిగా ఫ్రంట్ ఉన్న దేవరా ఏదైతే ఉన్నారో అంటే తండ్రి కావచ్చు, మేబీ కొద్దిగా ఓల్డ్గా ఉన్నారు. అంటే ఆయన హెయిర్ చూసుకున్నట్లయితే ఇక్కడ దాకా పోయిందన్నమాట. ఎన్నుకున్న ఎన్టీఆర్ హెయిర్ చూసుకుంటే మాత్రం అక్కడ దాకా లేదు, ఫుల్గా ఉంది. మనకి ఆ ఎన్టీఆర్ ఎవరో కాదు, చుట్టమలై సాంగ్లో ఏ ఎన్టీఆర్ని అయితే మనకు చూపించారో అండ్ ఇక్కడ ఈ కుస్తీ పోటీలలో ఇక్కడ ఈ పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఈ ఇద్దరు ఎన్టీఆర్లు అండ్ ఇక్కడ ఉన్న ఎన్టీఆర్ కూడా వీళ్ళు ముగ్గురు సేమ్ అన్నమాట. సో మనకి గ్లిమ్స్ లో చూపెట్టిన ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో, ఫియర్ సాంగ్ లో చూపెట్టిన ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ ఈ ముందట ఉన్న ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు ఒకరు అన్నమాట. సో మరి ఇతరు బైరాగ్ పోటీ పడతారా లేకపోతే మనకి బాబీ డియోల్ గారితో పోటీ పడతారా అనేది మనం మూవీలో చూడాలన్నమాట. సో ఇద్దరు విలన్స్, ఇద్దరు హీరో, ఇద్దరు ఒకరే ఎన్టీఆర్. దేవ ప్లస్ దేవరా. సో ఇదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీళ్ళిద్దరికి ఉన్న చెవు పోగులు అని చూసుకోండి. దీని కూడా ప్రూఫ్. మీరు ఇట్లా కూడా ఆలోచించవచ్చు, ఇది ఓల్డ్ కావచ్చు అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన కాంచి అండ్ తర్వాత ఇది మాత్రం ఈ ప్రజెంట్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు బైరా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు కుస్తీ పోటీలలో వేరే లుక్ ఉంటుంది, తర్వాత మీకు అడవిలో ఉన్నప్పుడు లాంగ్ హెయిర్ లుక్ ఉంటుంది. ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు దానికి సంబంధించింది. సో ఇట్లనే మన దేవరా కూడా అయి ఉండొచ్చు కదా అంటే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ఫేసెస్ అని చెప్పాడు, ఫేస్ అని చెప్పలేదు, ఫేసెస్ అని చెప్పాడు అక్కడ. సో ఇదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇద్దరు దేవరాలు అని చెప్పేసి. సో మరి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి కొరటాల శివ గారిని. సో ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారా, వేరు ఫైట్ చేస్తారా, మరి పెద్ద దేవరా చచ్చిపోతాడా అనేది మనం మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట. ఇద్దరి చెవు పోగులకున్న కమ్మలు కూడా వేరే ఉన్నాయి. ఇక్కడ పెద్ద దేవరాకి పెద్దగా ఉంది అండ్ చిన్న దేవరాకి చిన్నగా ఉన్నది అనమాట. సో ఇది ఓవరాల్ గా దేవరాకి సంబంధించిన పోస్టర్ రివ్యూ అండ్ బ్రేక్ డౌన్. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.